ఒక సముద్రం కాడ ఒక పిల్లవాడు ఒడ్డున కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకున్నప్పుడు అలలొచ్చి ఆ పిల్లవాడి చెప్పులు ఎత్తుకుపోయింది. ఆ చెప్పులు కొట్టుకుపోగానే ఈ సముద్రం దొంగ నా చెప్పులు కొట్టేసినాయి అని చెప్పి ఆ పిల్లవాడు అంటాడు. ఇంకొంచేపటికి ఒక అతను చేపలు చాలా పడతాడు. ఆ చేపలు పడిన ఆనందంలో సముద్రం నా తల్లి నా కుటుంబాన్ని నన్ను ఎంతో ఇదిగా పోషిస్తుంది అని చెప్పి ఒక అతను చెబుతాడు. ఇంకొంచేపటికి ఓ పెద్ద తన బిడ్డని సముద్రంలో కోల్పోయింది. ఈ సముద్రం నా బిడ్డనే ఇచ్చేసింది అని చెప్పి తిట్టుకుంటూ వెళ్తుంది. కొంచెం సేపు తర్వాత పెద్ద ఆయన నడుచుకుంటూ వస్తాడు. ఆయనకి ఒక సముద్రం ఒడ్డున ఒక ముత్యం దొరికింది కావాలి. ఈ సముద్రం బంగారు తల్లి నాకు ముత్యాన్ని ఇచ్చింది అంటాడు. ఇవన్నీ కింద రాసి వెళ్తారు నలుగురు. అప్పుడు ఇంకా సేపటికి అలొచ్చి ఆ 4 తుడిచేసుకుని సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రం ఎవరేమంటున్నారా అనేది ఎప్పుడూ పట్టించుకోరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం చేసే పని కరెక్ట్గా ఉంటే మనం ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా ఏమన్నా మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. ఏమంటారు?